ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు గెలుస్తా అనుకోరు అన్న బీజేపీ గెలుస్తా అంటారు వాళ్ళు. వాళ్ళ ప్రచారం వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లకు పైగా మేము పక్కా గెలుస్తాం. ఉన్న వాతావరణం కానీ ఉన్న సర్వే రిపోర్ట్ అన్ని చెప్తున్న ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 10 సీట్ల కంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచి మేము నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయడంలో మేము భాగస్వామ్యం అవుతాం. తప్పకుండా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు ఇవి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. మరి త్వరగానే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రకటించాలని కూడా కేంద్ర నాయకత్వం కోరుతాము. వారి సమాచారం ఉంది కూడా చెప్పిన తప్పలేదు. ఎవరు రాజకీయ భవిష్యత్తు తీసుకుంటారు అన్న, ఎవరు రాజకీయ భవిష్యత్తు తీసుకుంటారు. దేశానికి భవిష్యత్తు ఏంది, రాబోయే రోజు తెలంగాణకి భవిష్యత్తు ఏంది, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నది వాస్తవము. 400 సీట్లకు పైగా మేము గెలవబోతున్నాం. ఎన్డీఏ 350 సీట్లకు పైగా ఓన్లీ బీజేపీ గెలవబోతున్నది. నిన్న బీహార్లో చూసిర్రు, ఐఎన్డీఏ అనేది కుక్కలు చింపిన విస్తలగా తయారవుతున్నది. అది నాయకులని నావలగా తయారైంది ఐఎన్డీఏకు. కాబట్టి వాళ్ళు తూర్పు వాళ్ళు పడమడికి పోతున్నారు. స్ట్రేట్ గా మంచి దేశం గురించి ఆలోచన అందరూ కూడా ఎన్డీఏలో చేరుతున్నారు. కాబట్టి కేంద్రం నిలుస్తూనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కేంద్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి వస్తుంది, ఎక్కువ నిధులు ఇవాళ తీసుకొచ్చే అవకాశం ఉంది. చాలా మంది కింది స్థాయి నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలనుకున్న నాయకులు, రేపు గెలిచిన తర్వాత అభివృద్ధి చేయాలనుకున్న నాయకులు, వాళ్ళు గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలనుకున్న నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరితే మీకు న్యాయం జరుగుతుంది. కావాల్సిన మీకు దీని మీద డౌట్స్ ఉంటే ఇప్పుడు సర్పంచ్ అందరూ రండి, నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ప్రభుత్వం నిధులు ఇచ్చింది, దేనివల్ల ఇంతమంది అభివృద్ధి చేస్తామో, ఎవరు ఏ నిధులు డైవర్ట్ చేసినో ఒక తెలుసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతాను. ధన్యవాదాలు. గాయన మాట పడుచుకుంటాడు, ఆయన గాయన పడుచుకుంటారు. ఎవడన్నా వాళ్ళ పార్టీ వాళ్ళు పడుచుకోలేరు. నేను అన్నాడా నన్ను ఏమన్నాడు కానీ నేను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నాడట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, మీ అయ్యా 20 గంటలు తాగిమంటాడు ఫామ్ హౌస్ ప్రగతి వల్ల. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్పారు, అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగిమంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి వాళ్ళు.